మనలో చాలా మంది సంవత్సరాలు పాడవడానికి ఇదే కారణం అండి. మనం ఊహించేస్తాం, మనం ఇష్టం వచ్చిన మాటలన్నీ అనేస్తాం, తర్వాత ఏమోలే అంట, ఇక దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాం. కనబడిన దాన్నే నమ్మడానికి వీల్లేదమ్మా. అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. ఏ చీకట్లోనే ఇందిరా పార్కు దగ్గర నుంచి ఒక ఆడ మగ మాట్లాడుకుంటే ఈ ఏం పని లేదు, ఈ కాలేజీ పిల్లలకి ఇదే పని. వాళ్ళ అన్నా చెల్లెలు కావచ్చమ్మా, వ్యాఖ్యానం చేసే అర్హత నీకు లేదు. వాళ్ళు ఏదైనా అత్యవసరమైన పనులు, వలస కార్మికులు కావచ్చు, నీకేం తెలిసేది? తెలుసుకో ముందు. అబ్బాయి ముదిరిపోయారు. ఈ ముదిరిపోయారని చూడొచ్చు కదా, అడగచ్చు కదా, లేదా వదిలేచ్చు కదా ఆ విషయాన్ని. ప్రతి దాని మీద మనం వ్యాఖ్యానం చేయాలా? కనబడిన దాని మీద వ్యాఖ్యానమే తప్పు అయితే దయచేసి ఆలోచించండి. చెప్పుడు మాటల మీద కొంతమంది వ్యాఖ్యానాలు చేస్తారు, అది ఇంకా తప్పు కదా. వారెవరో చెప్పారు, అది నిజమో కాదో నువ్వు తెలుసుకోవాలి కదా, ఎందుకు వ్యాఖ్యానం చేసేస్తున్నావు? ఇంకా విచిత్రమైన విషయం, ఎవరు చూడక్కల్లా, ఎవరు చెప్పక్కల్లా, మన మనస్సులో ఏదో ఊహ ఉంటుంది, అదే నిజం అనుకోవడం. ఇది మరీ ఘోరం. ఇది మనం ఊహించిందే నిజం అంటే ఎలాగా?